హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండవ కార్తీక సోమవారం పూజ. రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి ఫొటోస్ని తుడుచుకొని ఫొటోస్కి గంధము పువ్వులు అక్షంతలు పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో తుమ్మి పూలతో పూజ చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజంతా జపించుకోవాలి. తులసికోట దగ్గర 2 దీపాలు పెట్టుకోవాలి. విష్ణు ఆలయంలోనూ శివాలయంలోనూ రెండింటిలోనూ దీపాలు వెలిగించుకోవాలి. ఈరోజు సాయంత్రం శివాలయంలో 33 పిండి దీపాలను వెలిగించి రావాలి. విష్ణు ఆలయంలో కూడా దీపారాధన చేసుకొని రావాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఉమామహేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రెండవ కార్తీక సోమవారం రోజు పౌర్ణమికి ముందు వచ్చింది. ప్రదోష వ్రతం ఉంది. మళ్ళీ సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం. అందువలన ఇది పౌర్ణమి ముందు వచ్చే డేస్ చాలా మంచివి కాబట్టి కంపల్సరీగా కనీసం దీపం వెలిగించినా ఎంతో పుణ్యం వస్తుంది. అటువంటప్పుడు మనము స్వామిని దీపం ముట్టించేసి ఆహ్వాన చేసి పంచోపచార పూజ చేసి తర్వాత ధ్యానించుకొని అభిషేకం చేసి తర్వాత తుమ్మి పూలు, బిల్వదళాలు, శంకు పూలు, తెల్లవైనా పర్లేదు, బ్లూ కలర్ అయినా పర్వాలేదు, ఉమ్మెత్త పూలు, ఇలా శివుడికి ఇష్టమైన సన్నజాజులు, కాగడ మల్లెలు, గన్నేరు పూలతో స్వామిది ఒక్కొక్క నామం చదువుకుంటూ అయినా చేయాలి. లేదు అంటే 108 times ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పువ్వులు ఎక్కించుకోవాలి. తర్వాత ఇలాంటి పూలతో దేవుడికి అభిషేకం చేస్తే శివుడికి ఇష్టమైన పువ్వులు కాబట్టి అభిషేకం చేస్తే స్తోత్రాలు చదువుతూ అభిషేకం చేస్తూ నామాలు చదువుతూ పువ్వులు ఎక్కించుకోవడం వల్ల మనకు విశేష ఫలితం లభిస్తుంది. సాయంత్రం పొద్దున తులసికోట దగ్గరను సింహద్వారం వద్ద దీపాలు వెలిగించుకోవాలి. ఈ కార్తీక సోమవారం రోజు మాత్రం పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేసి సాయంత్రం ప్రదోష సమయంలో ఈ పూజ చేసుకోవాలి. అభిషేకం చేసి స్వామిని భక్తితో అర్చించుకొని మన శక్తి కొలది భక్తితో అర్చించుకొని స్వామికి ప్రసాదాన్ని సమర్పించి భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల ఉమామహేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కార్తీక సోమవారాల్లోనే పూజ చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. అది కాక ప్రదోష వ్రతం ఉన్న రోజు పూజ చేస్తే చాలా విశేష ఫలితం కలుగుతుంది. అది చెప్పనలవి కానిది. ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ఎంత చేసుకుంటే అంత పుణ్యం వస్తుంది. కనీసం ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలేదు, ప్రొద్దున దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం ప్రదోష సమయానికి స్నానం చేసి ఏదైనా శివాలయము హరి ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని వస్తే సరిపోతుంది. ప్రదోష సమయంలో దీపాలను వెలిగించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి. కార్తీక సోమవారం నాడు గుడికి వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. ఉసిరి చెట్టుకు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజు ప్రదోష వ్రతం ఉన్న రోజు ఈ పూజ చేసుకోవడం వల్ల 1 రెట్ల ఫలితం వస్తుంది. అభిషేకము, పూజ, దీపము ఏది చేసినా అంతే ఫలితం వస్తుంది. శివలింగానికి వివిధ పళ్ళరసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు, పళ్ళరసాలు, విభూతి నీళ్ళు, గంధం నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇలా అన్నింటితో అభిషేకం చేసుకోవచ్చు. ఒక్కొక్క రకం ద్రవ్యాన్ని ఉపయోగిస్తూ పూజ చేసుకోవడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రదోష సమయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం వెలిగించినప్పుడు అక్కడ మనము సంకల్పం చెప్పుకొని ఆ ఆకాశ దీపాన్ని చూసినా ఎంతో పుణ్యం వస్తుంది.
శివాలయంలో వెలిగించే ఈ ఆకాశ దీపానికి మనకి తోచినంత నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ శివాలయంలో ఎక్కడైతే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారో అక్కడ ఇస్తే చాలా మంచిది. గ్రహదోషాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం నాడు శివుణ్ణి విశేషంగా పూజించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కార్తీక సోమవారం నాడు ఒకవేళ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో ఉన్న ఆలయాల దగ్గర నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానాలు చేసి అభిషేకాలు చేసుకొని పుణ్యాన్ని పొందవచ్చును. ఈ ఉపవాసం ఉన్న సమయంలో మనము పొద్దున్న నుండి సాయంత్రం వరకు శివనామస్మరణ చేసుకోవాలి. కార్తీక పురాణాలు చదువుకోవాలి. భాగవతము ఇలాంటివి చదువుకుంటూ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి సాయంత్రం వరకు హరిహరాదులను తలుచుకొని సాయంత్రం యథావిధిగా పూజ చేసుకొని స్వామికి ప్రసాదాన్ని నివేదించి అదే ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ఈ ప్రదోష వ్రతం అనేది చాలా చాలా పవిత్రమైన వ్రతం. ఈ ప్రదోష వ్రతం మనం సంవత్సరం అంతా చేయలేం కాబట్టి ఒక్కరోజు చేసిన ఈ కార్తీక సోమవారాలు మొత్తము కూడా ఇలాగే ఉపవాసం ఉండి చేసిన ఈ సోమవారమే చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో మొత్తం 4 సోమవారాలు చేసినా ఇంకా ఎక్కువ రేట్ల ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి సోమవారాలు కార్తీక మాసము మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఈ సోమవారాలు మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి ముందు రేపటి సోమవారం మనము శివుడికి భక్తితో ఎంత వీలైతే అంత శివనామ స్మరణ, అభిషేకాలు, పువ్వులతో అర్చన, మళ్ళీ శివుడికి సంబంధించిన స్తోత్రాలు అన్నీ చదువుకోవాలి. ఇలా చదువుకొని పూజ చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ముఖ్యంగా దీపాలు వెలిగించుకోవటం. శివాలయంలో 32 దీపాలు వెలిగించుకుంటే పిండి దీపాలు చాలా మంచిది. ఈరోజు చాలా బాగుంది కాబట్టి సోమవారం కంపల్సరీ శివాలయంలో దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. సరేనండి, నా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఉంటాను మరి. మిగిలిన 2 సోమవారాలు కూడా సేమ్ ఇలాగే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొందరు 365 వత్తులు ముట్టించుకోవాలి అని అనుకుంటారు. సాయంత్రం పూజ చేసినప్పుడు స్వామి దగ్గర 365 వత్తులు ముట్టించుకొని శివార్పణం అంటే సరిపోతుంది. ఇంకా దీపదానాలు ఇంకా రోజు చేసేవాళ్ళు సాయంత్రం లోపు ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఉంటాను మరి.